లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1962 అక్టోబర్ సంచిక నుండి చందమామ కథలు, పరోపకారి పాపన్న కథలు. మూడవ కథ, నిలబెట్టిన కాపురం. రాజుగారిచ్చిన 1000 వరహాల సంచి రెండిని కట్టుకొని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు. అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఉరిపోసుకుని చావడానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు. చూడడానికి వాడు పెళ్లి కొడుకులాగా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు కూడా. పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకుని చెట్టు కొమ్మ కట్టి ఉన్న తాటిని ఒక్క గుంజు గొంజి తెంచి, నీకేం కష్టం వచ్చింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా వల్ల ఏమైనా సాయం కావాలంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ యువకుడు, నన్నెందుకు చావనిచ్చావు కావు? నేను బతికి ఉంటే అన్నీ కష్టాలే. కనీసం 100 వరహాలైనా లేనిది నా ప్రాణం దక్కదు. నాకిప్పుడు 100 వరహాలు ఎవరిస్తారు? లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోను అంటూ ఏడవ ప్రారంభించాడు. పాపన్న వాణ్ణి ఓదార్చి, ఏడవకు, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను. వాటితో నీ కష్టాలు గట్టెక్కే పక్షంలో సుఖంగా బ్రతుకు అంటూ రెండినున్న సంచి విప్పి 100 వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు. ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు. వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది. తాను బుద్ధిపూర్వకంగా ఇచ్చిన సొమ్మే కదా, దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి? ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పాపన్న చుట్టూ కలియజూడగా ఒక చిన్న మూట కనిపించింది. ఆ మూట ఆ యువకుడిదే అయి ఉండాలి. ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టల్లాంటివే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనబడింది. అతను తన మాసిన బట్టలను విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకుని తన దారిని బయలుదేరాడు. పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు. వాడి పేరు శ్యామన్న. వాడికి తండ్రి లేడు. చిన్నతనం నుంచి చెడు సాహసాలు చేసి తల్లి మాట వెనక డబ్బంతా తగలేసి చివరకు అప్పుల పాలయ్యాడు. బాకీదారులు తొందర పెట్టసాగారు. శ్యామన్నకు 5 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. భార్యను కాపరానికి తెచ్చుకోలేదు. ఆమెను తీసుకుపోమ్మని మామగారు తొందర పెట్టసాగాడు. ఒక వంక బాకీదారులు ఇల్లు స్వాధీనం చేసుకుని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగున్నారు. మరొక వంక భార్యను తీసుకుపోమ్మని మామగారు ఒత్తిడి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో శ్యామన్న తెలుసుకోలేకపోయాడు. వాడి అప్పుల మాట తల్లికి తెలియదు. అందుచేత ఆమె వాణ్ణి పోరి అత్తవారింటికి పంపింది. అత్తవారు సంతోషించి వాడికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి 2 రోజులుండమని బ్రతిమాలారు. కానీ వాడు వాళ్ళ మాట వినక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే చీకటి పడింది. భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు. భార్యకు కాస్త కునుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయలుదేరి పర్వతం సమీపానికి వచ్చాడు. తాను ప్రాణం తీసుకోవడం తప్ప మరే మార్గమూ లేదనిపించింది. వాడా పని చేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు. అతడికి బాకీలు తీర్చడానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు. శ్యామన్న మొదటి ఆలోచన ఆ 100 వరహాలు పాపన్న మళ్ళీ తీసేసుకుంటాడనే భయంతోనే వాడు తన మూట కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. కానీ కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ 100 వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది. అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి. అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతంగా
కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు. శ్యామన్న పాపన్నను దొంగ దెబ్బ కొట్టి అతని వద్దనున్న సంచి కాజయ్య నిశ్చయించుకుని ఒక పెద్ద రాయి తీసుకుని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు. అతన్ని దాటిపోనిచ్చి వెనకపాటున శ్యామన్న పాపన్న తల మీద ఆ రాయితో బలంగా కొట్టాడు. పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. శ్యామన్న అతను రొండిన ఉన్న సంచి తీసుకుని దూరంగా వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలు ఎంచుకున్నాడు. అంత డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది. భార్య మీద ఎక్కడలేని అభిమానము పుట్టుకొచ్చింది. తాను అది వరకు గడిపిన జీవితం మీద రాత కూడా పుట్టింది. ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమేమి ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళ్తుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్నది కనుక పట్నం వెళ్ళి భార్యకు నగలు చీరలు కొనుక్కొని అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమేమి ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళ్తుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్నది కనుక పట్నం వెళ్ళి భార్యకు నగలు చీరలు కొనుక్కొని అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు. నగర వర్తకుడు దుకాణంలోకి వెళ్ళి నగలు బేరం చేయసాగాడు. అయితే శ్యామన్న చేతిలో ఉన్న సంచిపై రాజముద్రలుండడం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మిష మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోబెట్టాడు. చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకుని రాజుగారు ఎదుట పెట్టారు. సంచిని రాజుగారు గుర్తించాడు. అందులో ఉన్న సొమ్మెంచితే లెక్క ప్రకారం 1000 వరహాలు ఉన్నాయి. 1 వరహా ఖర్చు చేయడానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది. నీకు ఈ సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు. ఎందుకు ఇచ్చాడంటే చెప్పలేకపోయాడు. మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం పేరు చెప్పాడు. ఆ గ్రామంలో వారి గురించి ఏమీ చెప్పలేకపోయాడు. శ్యామన్న నిజం మాట్లాడి ఉంటే ఒక్క మాటతో సరిపోయేది. అబద్ధాలు కనుక దేనికి పంతం లేకుండా సమాధానాలు చెప్పాడు. రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదీ చేయించి పాపన్న క్షేమంగా ఇల్లు చేరింది లేనిది తెలుసుకురమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు. ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి నిద్రలేచింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్ళిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్టు పుట్టింటికి పోలేదు. అత్తవారింటికి వెళ్ళిపోవాలని ఆమె చాలా కాలంగా తహతలాడుతున్న మనిషి కావడం చేత పుట్టింటికి తిరిగి వెళ్తే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న బాధతో పద్మ ముందుకే సాగింది. ఎవరినన్నా అడిగి దారి తెలుసుకుంటూ అత్తవారి ఊరు వెళ్ళిపోవాలని ఆమె ఉద్దేశం. చాలాసేపు నడిచి ఆమె పాపన్న పడి ఉన్న చోటుకు వచ్చింది. అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావడం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకున్నది. అదీ కాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో సరిగా చూడలేదు. తన భర్తను ఎవరో కొట్టారని ఆదుర్దాపడుతూ పాపన్నకు ఉపచారాలు చేసింది. త్వరలోనే తేరి కూర్చున్నాడు. తల వెనుక భాగం తడివి చూసుకుంటే బొప్పి కట్టి ఉన్నది. దృఢమైన మనిషి కనుక
దాన్ని లక్ష్యపెట్టలేదు. అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు. అతనికి స్పృహ రాగానే పద్మ దూరంగా వెళ్ళి తల వంచుకుని నిలబడడం చేత ఆమె తనకు ఉపచారాలు చేసిన సంగతి కూడా పాపాన్ని ఎరుగడు. అతను తన సంచి కోసం తడువుకొని నన్ను కొట్టి దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు. అతను లేచి బట్టలు దులుపుకొని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు. పద్మ అతనికి కొంచెం వెనుకగా మౌనంగా నడవసాగింది. ఈ సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగి, ఏమమ్మా, ఎవరు నీవు? నీకు తోడెవరూ లేరా? ఎక్కడికి పోతున్నావు? అవసరమైతే నేను నిన్ను నువ్వు పోవలసిన చోట వదిలి నా దారిని నేను పోతాను. పరోపకారం చేయమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు. ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది. ఇద్దరూ పాపన్నింటికి చేరుకున్నారు. పాపన్న కోసం అతని తల్లి ఎంతో ఆదుర్దాగా వేచి ఉన్నది. ఆమె పాపన్నను చాటుకు పిలుచుకుపోయి ముందుగా పద్మ విషయం అడిగింది. ఈమె ఎవరో నాకు తెలియదమ్మా. దారిలో కలిసింది. ఒంటరిదిలాగుంది. నా వెంటపడి వచ్చింది. దిక్కులేని మనిషి కాబోలని వెంట తెచ్చాను. నేనేదన్నా అడిగితే సరిగ్గా చెప్పడానికి సిగ్గుపడి తల వంచుకుంటున్నది. నీవే ఆమె విషయం విచారించు. చేతనైతే సహాయం చేద్దాము అన్నాడు పాపన్న. తర్వాత అతను తల్లికి తన చదువు గురించి, రాజకుమారుణ్ణి రక్షించడం గురించి, రాజుగారు చేసిన సన్మానం గురించి, ఇంటికి వస్తుండగా ఆత్మహత్యా ప్రయత్నంలో ఉండిన యువకుడి గురించి, తర్వాత తనను దారిలో దొంగలు కొట్టి వరహాల సంచి కాజేయడం గురించి సవిస్తరంగా చెప్పాడు. ఇదంతా పక్కన వంటి వింటున్న పద్మకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసాయి. ఈ పాపన్న తన భర్త కాడు. తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక ఆత్మహత్య చేసుకోపోయి పాపన్న చేత రక్షించబడి అతని వద్ద 100 వరహాలు కూడా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. ఇంతలో రాజభటులు వచ్చి చేరారు. ఒక యువకుడు 1000 వరహాలు రాజముద్రలు గల సంచితో పట్టుబడ్డాడని వారు పాపన్నతో చెప్పారు. పాపన్న తన సంచి పోయిన సంగతి వారితో చెప్పి, అందులో 900 వరహాలు ఉండాలి. రాజుగారు నాకిచ్చిన 1000లో ఒక 100 వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను అన్నాడు. అతను సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు కూడా రాజభటులకు చూపాడు. దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకుని ఉన్నాడని రాజభటులు చెప్పారు. తన సంచి కాజేసినవాడు తన చేత రక్షించబడిన వాడేనని పాపన్నకు తెలిసిపోయింది. దొంగ తన భర్తేనని పద్మకు కూడా తెలిసిపోయింది. ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్ళపై పడి, బాబు, నా భర్తకు శిక్ష పడకుండా చూడండి, నా కాపురం నిలబెట్టండి అని బతిమాలింది. పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి వద్దకు వెళ్ళాడు. చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు. శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకొని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురుమని ఏడ్చాడు. శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపం ఎరుగని పద్మ సౌఖ్యం కోరి పాపన్న రాజకుమారుడితో, శ్యామన్నను శిక్షించకండి, కావలిస్తే వాడి శిక్ష నేను అనుభవిస్తాను. ఆ పిల్ల చాలా మంచిది, కొత్తగా కాపరానికి వస్తున్నది, భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది. నా 1000 వరహాలు వాళ్ళకే నిశ్చయించాను. ఒకరికి కష్టం కలిగించడం తెలియక సుఖం కలిగించడం గొప్ప విషయం అన్నాడు. పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టడమే కాక అతను భార్యతో
సుఖంగా కాపురం చేయడానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు. పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి, ఇదివరకు ఏం చేశావో ఇకనైనా బుద్ధిగా బతుకు, నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు. పరోపకారి పాపన్న శ్యామన్న పద్మల కాపురం నిలబెట్టాడు.